ఎన్నో రోజుల నా కళ నెరవేరబోతుంది. ఈ మధ్య కాలంలో నాకు ఒక ఈవీ వెహికల్ కొనుక్కోవాలని షోక్ పడింది. నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ i10 కార్ కూడా రెడ్ కలరే అండ్ సెకండ్ i20 కార్ కూడా రెడ్ కలరే అండ్ ఇప్పుడు చూసేది కూడా రెడ్ కలరే. ఈ కార్ కొనుక్కోవాలంటే ఎంతో కష్టపడి ఉండాలి, అంతేకాదు అదృష్టం కూడా రాసి పెట్టి ఉండాలి. ఇదే కార్ సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది మోస్ట్ లగ్జూరియస్ కార్. అంతేకాకుండా ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ అడాస్ ఫీచర్స్ ఉన్న కార్ ఇది. మనం ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్లాల్సి వస్తే కనుక దీని రేంజ్ వచ్చేసి దాదాపు 500 to 600 అనమాట. ఒక్కసారి ఛార్జింగ్ పెట్టినామంటే డైరెక్ట్ గా తిరుపతి కూడా పోవచ్చు, లేదంటే గోవా కూడా పోవచ్చు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడనే ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకున్నాం అంటే 4 hours లో మళ్ళీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఈ కార్ లో నాకు నచ్చని విషయం ఒకటి ఉంది, అదేంటంటే సన్ రూఫ్ అనేది ఓపెన్ అవ్వదు. జస్ట్ మనం బయట చూడనీకేనే ఉంటది కానీ అంతేగాని ఓపెన్ చేయడానికి అయితే ఉండదు. యాజ్ ఎ యూట్యూబర్ గా నాకు ఇది చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఎందుకంటే కొంచెం దూరం ఎక్కడికైనా వెళ్తే గనక మనం లోపలనే హ్యాపీగా ఒక చిన్న బెడ్ వేసుకుని మంచిగా వండుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనుషులు మాట్లాడతలేరు, మనుషుల దగ్గర ఉన్న పైసలు మాట్లాడుతున్నాయి. అంటే నీకు ఎంత రేంజ్ ఉందో నీ కార్ చెప్తుంది, లేదంటే నీకు ఎంత రేంజ్ ఉందో నీ చేతిలో ఉన్న ఫోన్ చెప్తుంది, లేదంటే నీకు ఎంత రేంజ్ ఉందో నీ మెడలో ఉన్న బంగారం చెప్తుంది. ఇలా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు. ఈ జనరేషన్ అయితే ఇలా మారిపోయింది అనమాట. ఇదే కార్ చూస్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. చాలా కంఫర్టబుల్ ఉంటుంది, కన్వీనియంట్ ఉంటుంది, చూడడానికి కూడా లుక్ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అంతేకాదు దీంట్లో పోతే ఒక రేంజ్ అనేది ఉంటుంది అనమాట. కార్ బుకింగ్ అయితే ఇచ్చిన, కానీ 6 నెలల తర్వాత మన కార్ అయితే వస్తుంది అనమాట. అసలు ఇంత పెద్ద కార్ ఎందుకు కొనుక్కోవాలి? దీని బదులు నేను ఏదైనా ట్రస్ట్ కూడా ఓపెన్ చేయొచ్చు. అంటే అనాథ పిల్లలకు హెల్ప్ చేయడము, సేవ చేయడము, పెద్ద మనుషులకు సేవ చేయడం అలాంటిది కూడా చేయొచ్చు. అదే ఆలోచిస్తున్నా. మీరేమంటారు? కారు కొనుక్కోమంటారా లేకపోతే అనాథలకు హెల్ప్ చేయమంటారా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఎన్నో రోజుల నా కళ నెరవేరబోతుంది. ఈ మధ్య కాలంలో నాకు ఒక ఈవీ వెహికల్ కొనుక్కోవాలని షోక్ పడింది. నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ i10 కార్ కూడా రెడ్ కలరే అండ్ సెకండ్ i20 కార్ కూడా రెడ్ కలరే అండ్ ఇప్పుడు చూసేది కూడా రెడ్ కలరే. ఈ కార్ కొనుక్కోవాలంటే ఎంతో కష్టపడి ఉండాలి, అంతేకాదు అదృష్టం కూడా రాసి పెట్టి ఉండాలి. ఇదే కార్ సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది మోస్ట్ లగ్జూరియస్ కార్. అంతేకాకుండా ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ అడాస్ ఫీచర్స్ ఉన్న కార్ ఇది. మనం ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్లాల్సి వస్తే కనుక దీని రేంజ్ వచ్చేసి దాదాపు 500 to 600 అనమాట. ఒక్కసారి ఛార్జింగ్ పెట్టినామంటే డైరెక్ట్ గా తిరుపతి కూడా పోవచ్చు, లేదంటే గోవా కూడా పోవచ్చు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడనే ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకున్నాం అంటే 4 hours లో మళ్ళీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఈ కార్ లో నాకు నచ్చని విషయం ఒకటి ఉంది, అదేంటంటే సన్ రూఫ్ అనేది ఓపెన్ అవ్వదు. జస్ట్ మనం బయట చూడనీకేనే ఉంటది కానీ అంతేగాని ఓపెన్ చేయడానికి అయితే ఉండదు. యాజ్ ఎ యూట్యూబర్ గా నాకు ఇది చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఎందుకంటే కొంచెం దూరం ఎక్కడికైనా వెళ్తే గనక మనం లోపలనే హ్యాపీగా ఒక చిన్న బెడ్ వేసుకుని మంచిగా వండుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనుషులు మాట్లాడతలేరు, మనుషుల దగ్గర ఉన్న పైసలు మాట్లాడుతున్నాయి. అంటే నీకు ఎంత రేంజ్ ఉందో నీ కార్ చెప్తుంది, లేదంటే నీకు ఎంత రేంజ్ ఉందో నీ చేతిలో ఉన్న ఫోన్ చెప్తుంది, లేదంటే నీకు ఎంత రేంజ్ ఉందో నీ మెడలో ఉన్న బంగారం. ఇలా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు. ఈ జనరేషన్ అయితే ఇలా మారిపోయింది అనమాట. ఇదే కార్ చూస్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. చాలా కంఫర్టబుల్ ఉంటుంది, కన్వీనియంట్ ఉంటుంది, చూడడానికి కూడా లుక్ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అంతేకాదు దీంట్లో పోతే ఒక రేంజ్ అనేది ఉంటుంది అనమాట. కార్ బుకింగ్ అయితే ఇచ్చిన, కానీ 6 నెలల తర్వాత మన కార్ అయితే వస్తుంది అనమాట. అసలు ఇంత పెద్ద కార్ ఎందుకు కొనుక్కోవాలి? దీని బదులు నేను ఏదైనా ట్రస్ట్ కూడా ఓపెన్ చేయొచ్చు. అంటే అనాథ పిల్లలకు హెల్ప్ చేయడము, సేవ